ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా చంద్రబాబుతో పాటు ఆయన మంత్రివర్గ టీం కూడా ప్రమాణం చేసింది. 24 మంత్రి పదవులకు పేర్లను ప్రకటించిన చంద్రబాబు ఒక్క స్థానాన్ని మాత్రం ఖాళీగా వదిలారు. దీంతో మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవి దక్కేది ఎవరికి అన్న చర్చ జోరందుకుంది. ఇంతకీ మంత్రివర్గ కూర్పులో చంద్రబాబు వేసిన లెక్కలేంటి? ఏ సామాజిక వర్గాలకు చోటు దక్కాయి? కూటమి పార్టీలో పదవులు పొందింది ఎవరు? మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవిలో కొలువుదీరేది ఎవరు? టేక్ ఎ లుక్. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. 164 అసెంబ్లీ స్థానాలతో రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈసారి 135 సీట్లు గెలుచుకుని రాష్ట్రంలో అతిపెద్ద పార్టీగా టీడీపీ అవతరించింది. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో 21 స్థానాలను గెలుచుకుంది. 10 నియోజకవర్గాల్లో ఎన్నికల బరిలోకి దిగిన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు 8 చోట్ల పాగా వేశారు. 3 పార్టీలు సీట్ల కేటాయింపు విషయంలో ఎంతో జాగ్రత్త తీసుకున్నాయి. గట్టి పోటీ ఇచ్చేవారిని అభ్యర్థులుగా నిలబెట్టి అఖండ విజయాన్ని సాధించాయి. ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో 25 స్థానాలు ఉన్నాయి. 24 మంది మంత్రులతో కూడిన జాబితాను చంద్రబాబు రిలీజ్ చేశారు. అంటే ఒక్క స్థానాన్ని ఆయన భర్తీ చేయకుండా వదిలేశారన్నమాట. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా లేదంటే టీడీపీకా అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది. మరోవైపు ఎవరికి ఏ పోర్ట్ఫోలియో కేటాయిస్తారోననే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇక చంద్రబాబు కేబినెట్నే సామాజిక వర్గాల వారీగా చూస్తే తొలుత జనసేనకు 4, బీజేపీకి 2 పదవులు దక్కుతాయనే ప్రచారం నడిచింది. కానీ కొత్త మంత్రుల జాబితాలో టీడీపీ నుంచి 20 మందికి, జనసేన నుంచి 3కి, బీజేపీ నుంచి 1కి కేబినెట్లో చోటు దక్కింది. వీళ్లలో 17 మంది ఎమ్మెల్యేలు తొలిసారి మంత్రులు కాబోతున్నారు. చంద్రబాబు తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్కి కూడా అందులో చోటు దక్కింది. ముందు నుంచి వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. ఆ పార్టీ నుంచి సీనియర్ నేత నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్లు మంత్రులయ్యారు. ఇక బీజేపీ నుంచి సత్యకుమార్కు బెర్త్ దక్కింది. బీజేపీ నుంచి ఎవరికి చోటు దక్కాలనే అంశంపై చర్చల వల్లే మంత్రుల జాబితా ఆలస్యమైనట్లు తెలుస్తోంది. 4సారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు తన జట్టును సిద్ధం చేసుకున్నారు. సీనియర్లతో పాటు అత్యధిక మంది కొత్తవారికి తన కేబినెట్లో అవకాశం ఇచ్చారు. సామాజిక వర్గాల వారీగా చూసిన బలమైన వ్యక్తులకు మంత్రివర్గంలో చోటిచ్చారనే అంశం అర్థమవుతోంది. ఏపీ కేబినెట్లో కమ్మ, కాపు, రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా సామాజిక సమీకరణాల లెక్కలు కుదిరినట్టు కనబడుతోంది. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీకి కూడా ప్రాధాన్యత పరంగా సీట్లు సర్దుబాటయ్యాయి. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. ఆ 24 మందిలో వైసీపీ కోటా కూడా ఉండటం విశేషం. 2019లో వైసీపీ టికెట్పై గెలిచిన 2 ఎమ్మెల్యేలు ఈ దఫా టీడీపీ టికెట్పై గెలిచి ఏకంగా మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. ఏపీ ఎన్నికల వేళ అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు జంపింగ్లు బాగానే జరిగాయి. జంప్ చేసిన నేతలకు టికెట్లు రావటమే కష్టమనుకున్న తరుణంలో వారిద్దరికీ టికెట్లు ఖరారయ్యాయి. అయితే నియోజకవర్గాలు మాత్రం తారుమారయ్యాయి. 2019లో వైసీపీ తరపున ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గాలు కాకుండా 2024లో టీడీపీ తరపున కొత్త నియోజకవర్గాల్లో పోటీ చేశారు. అయినా గెలిచారు. అక్కడితో వారి అదృష్ట రేఖ ఆగిపోలేదు. ఏకంగా వారిద్దరూ ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో మంత్రులుగా కొలువుదీరబోతున్నారు. 2019లో వైసీపీ టికెటుపై నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిచిన ఆనం రామనారాయణ రెడ్డి మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. జగన్కి క్రమంగా దూరం జరిగారు. చివర్లో టీడీపీలో చేరి టికెట్ సాధించారు. నియోజకవర్గం విషయంలో తీవ్ర తర్జన భర్జనల అనంతరం ఆత్మకూరుకి షిఫ్ట్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆనం సీనియారిటీకి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. 2019లో పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన కొలుసు పార్థసారథి కూడా అప్పట్లో జగన్ కేబినెట్లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. తర్వాత టికెట్ కూడా ఇవ్వలేనని జగన్ చెప్పడంతో తన దారి తాను చూసుకున్నారు. నూజివేడుకు మకా మార్చారు. టీడీపీ టికెట్పై పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు చంద్రబాబు కేబినెట్లో మంత్రి అవుతున్నారు పార్థసారథి. చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరి గెలిచిన వారంతా అదృష్టవంతులనుకుంటే ఏకంగా మంత్రి పదవుల్ని దక్కించుకున్న కొలుసు పార్థసారథి ఆనం రామనారాయణ రెడ్డి మరింత అదృష్టవంతులని చెప్పాలి.
ఇక చివరిగా మిగిలిన ఆ ఒక్క మంత్రి పదవి ఎవరికన్నా చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. ఖాళీగా ఉన్న ఆ ఒక్క స్థానం మిత్రపక్షాలకా లేదంటే టీడీపీకా అనే అంశం ఇప్పుడు చర్చకు దారితీసింది. చూడాలి మరి ఆ ఒక్క స్థానం భర్తీ చేసేది ఎవరు, ఎవరిని ఆ మంత్రి పదవి వరించనుంది తెలియాలంటే వెయిట్ అండ్ వాచ్.